హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వినాయక చవితి ఫ్రెండ్స్. హ్యాపీ వినాయక చవితి టు ఆల్. ఈరోజు వినాయకునికి ఇలా పూజిస్తారు ఫ్రెండ్స్. మనకాడ ఉన్న పత్రులతో మనం దేవునికి ఇలా పూజించుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారా, మా వినాయకుని మట్టి వినాయకుని పెట్టుకున్నాం. ఈరోజు మేము ఈ మట్టి వినాయకుని ఇలా పూజ చేసుకొని ఇలా పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా పూజ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఎన్ని దొరికితే అన్ని పత్రులతో పూజ చేసుకోవచ్చు. ఇలా వినాయకుని దగ్గర పూజ చేసుకునేటప్పుడు పిల్లలకి బుక్స్ కానివ్వండి, ఇలా బుక్స్ లేనా పెట్టుకొని పూజ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఈరోజు ఇలాగా మాకైతే సీతాఫలం ఆకు దొరికింది, గన్నేరాకు దొరికింది, చింతాకు దొరికింది, మళ్ళీ చాలా పత్రులు దొరికినాయి ఫ్రెండ్స్. మన దేవునికి ఇష్టమైన గరక కూడా మెయిన్ పెట్టాలి ఫ్రెండ్స్. ఏమున్నా లేకున్నా గరకతో పూజ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం దేవునికి ఇష్టమైన గరక మెయిన్. చూసారు ఫ్రెండ్స్, ఇలా చేసేసుకున్నాం పూజ. మాది మా చిన్న వినాయకునికి ఇలా చేసుకున్నాం ఫ్రెండ్స్. మా వినాయకునికి నైవేద్యాలు ఈ ఐటమ్స్ చేస్తాం ఈరోజు. చప్పటి పప్పు, వైట్ అన్నము, తాలికలు, పొట్లకాయ పాలు, దద్దోజనము, పులిహోర, హల్వా, ఇట్లా గుగ్గిలు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలాగా 8 రకాలు పండ్లతో కలిపి 9 రకాలు చేసుకున్నాం ఫ్రెండ్స్. మేము ఇలాగా చూసారా ఫ్రెండ్స్, మా చిన్న గణేష్. చాలామంది ఒకరోజు ఇట్లా కలిపేస్తారు వినాయకుడిని. 3వ రోజుకైనా, 5 రోజులకైనా, 9 రోజులకైనా, 11 రోజులకైనా ఇలా ఉంచుకొని తీసేస్తారు అన్నట్టు వినాయకుడిని. ఎవరు ఓపిక వాళ్ళ ఫ్రెండ్స్, ఇష్టం ఉన్న ఉంచుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, మా వినాయకుని ఇలా వినాయక చవితి కాబట్టి వినాయక చవితి రోజు మెయిన్ మనం ఇట్లా గరక పెట్టి ఉండ్రాలు చేసుకోవాలి. దేవునికి ఇష్టమైన మనం గుంజీలు ఇస్తే దేవునికి చాలా ఇష్టం. మనం ఏ తప్పులు వేసినా చేయకుండా గుంజీలు ఇసామనుకో దేవుడు క్షమిస్తాం మనల్ని కంపల్సరీ. ఇలా మేము చేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది మా వినాయక చవితి పండుగ ఈరోజు. మీకు మా వీడియో నచ్చినట్టే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.